హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత హీరో సంతోష్ శోభన్ గారు కొత్త సినిమాతో మన ముందుకొచ్చారు. ఆ సినిమా పేరే కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 14న థియేటర్‌లో విడుదలవుతుంది. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ చూసినాక నాకేమనిపించిన అభిప్రాయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ ట్రైలర్ చూసినాకైతే ఇది ఈ కాలంకి తగ్గట్టు సినిమాలాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో సంబంధించిన లవ్ సీన్స్ కానివ్వండి, రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, ఇంకా ఫ్యామిలీ డ్రామా కానివ్వండి, చాలా పర్ఫెక్ట్‌గా మనకు చూపించడం జరిగింది. ఇక టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏమిటంటే ఇదొక ఫుల్ కామెడీ మరియు రొమాంటిక్‌తో కూడిన సినిమా అని అర్థమవుతుంది. ఈ సినిమాలో చాలా డైలాగ్స్ యూత్‌ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ అడిగే డైలాగ్స్‌తో హీరోయిన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, హీరోయిన్ అప్పుడు అడుగుతుంది హీరోని, "నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావురా" అంటుంది. అప్పుడు హీరో అంటాడు, "నేను నా జీవితాన్ని తప్పితే ఇంకెవరి జీవితాన్ని నాశనం చేయలేదని" హీరో చెప్తాడు. ఇలాంటి డైలాగ్స్ అయితే బాగా యూత్‌కి అట్రాక్ట్ అయ్యే విధంగానే అనిపిస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానస వారణాసి గారైతే ఈ సినిమాకి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తన గ్లామర్‌తో, తన నటనతో బాగా ఆకట్టుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను మరి. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అశ్విని చంద్రశేఖర్ గారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ట్రైలర్‌లో మనకు బాగా అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనకు ట్రైలర్‌కి తగ్గట్టు ఫీల్ గుడ్‌నిస్తుంది. అదే ఆయన ఎవరంటే ఆదిత్య గారు ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఇక లవర్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఈ సినిమా ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజు విడుదలవుతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది. ఇక సంతోష్ శోభన్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో చాలా బాగుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 2 డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆయన బాగా మెప్పించారు. గడ్డంతో కూడిన క్యారెక్టర్ కూడా చాలా బాగా మెప్పించతగ్గట్టు ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఓకే గైస్, ఈ ట్రైలర్ అయితే నాకు నచ్చిందని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఈ ట్రైలర్‌ని చూసారా లేదా? చూసింటే అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.